సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణ కేంద్రంలో 15వ వార్డు మరియు 18వ వార్డులో డ్రైనేజ్ పనులు గత నెల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఆ డ్రైనేజ్ పనులలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. వాటికి తోడు 15వ వార్డులోకి ఎంటర్ అయ్యే దగ్గర డ్రైనేజ్ పైన స్లాబ్ వేసినటువంటి పరిస్థితి ఉంది. నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆ స్లాబ్ పైన ఉన్నటువంటి సిమెంటు మొత్తం పోయి కంకర తేలినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పొక్కలు పడేటువంటి పరిస్థితి కూడా ఆ స్లాబ్ పైన కనబడతా ఉంది. అంటే స్లాబులు పోసి నెల రోజులు కాకుండా పూర్తిగా చెడిపోతున్నటువంటి పరిస్థితి, అంటే క్వాలిటీలో ఎంత నాణ్యత ఉందో ఇది ఆ పరిశీలనలో కనబడతా ఉంది. వారితో పాటు ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఈ మున్సిపల్ అధికారులు కానీ, ఏఈ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ పాలకవర్గం ఏం చేస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. చైర్మన్ గారు ఈ పనులపైన పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈరోజు ఈ పనుల నాణ్యత లోపాలను బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళ సొంత లాభం తప్ప ప్రజల ప్రయోజనం కోసం పాలకవర్గం పనిచేయట్లేదు, ముఖ్యంగా చైర్మన్ గారు పనిచేయట్లేదు అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా విమర్శిస్తూ ఉన్నాం. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ గారు స్పందించి ఈ పనుల నాణ్యత పైన వెంటనే చర్యలు చేపట్టాలి. ఆ కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ల లైసెన్స్లను కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2 వార్డులే కాదు, దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అనేక వార్డులలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇలా పన్నుల వసూలు చేసే దాంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఈ పన్నుల నిర్మాణంలో ఎందుకు ఉండట్లేదు అని చెప్పి అధికార పార్టీని అడగదలుచుకున్నాం. వాటితో పాటు ఈ మున్సిపల్ అధికారులను కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ సమస్యలపైన చర్యలు తీసుకోకుండా రాబో రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం దిగుతామని చెప్పి ఈ చైర్మన్ తో పాటు పాలకవర్గాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.